సో హాయ్ అందరికీ నమస్కారం. నేను జగన్ సందీప్ అందరిలో ఉన్నారు. సో ఇప్పుడైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలి. సికింద్రాబాద్ నుంచి అది ట్రైన్ ఉందన్నమాట, రాజధాని ఎక్స్ప్రెస్. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 2269 డైలీ నడుస్తుంది ట్రైన్ సికింద్రాబాద్ నుంచి. సో సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు అంటే డైలీ అనమాట. సో ఇప్పుడు మనం మార్నింగ్ ఎక్కామనుకో ట్రైన్ 7 o'clockకి, నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock రీచ్ అవుతుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి డైలీ నడుస్తుంది. సో ఇప్పుడు నేను కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి MMTS పట్టుకొని నేను సికింద్రాబాద్కి అయితే రీచ్ అవ్వగలను. సో రీచ్ అయిపోయాక మనం మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. సో నా లగేజ్ మొత్తం చూస్తున్నాను కదా, నా లగేజ్ వచ్చేసి ఇది అనమాట. ఇప్పుడు ట్రాలీ బ్యాగ్స్ ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట. సో ఒకటి నార్మల్ షూస్ బ్యాగ్ అనమాట. అది ఇదే మన ట్రైన్ MMTS ట్రైన్. ఇది తీసుకొని మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇప్పుడే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. సో హార్డ్లీ 15 minutes పట్టింది మనకి 4 స్టేషన్స్ దాటడానికి కాచిగూడ నుంచి. సో ఇప్పుడు మనకి విద్యానగర్, ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా రైల్వే స్టేషన్, అలాగే పితపల్లి అనమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 అవుతుంది మనం రీచ్ అయ్యేసరికి. సో మన ట్రైన్ అయితే ఆఫ్టర్నూన్ చూపిస్తుంది టైము. మార్నింగ్ రావాల్సిన 7 o'clock రావాల్సిన రాజధాని ఎక్స్ప్రెస్ అప్రాక్సిమేట్గా 5 hours లేట్ అవుతుంది. చూద్దాము ఏమవుతుందో మరి. సో ఇదే మన ట్రైన్ అనమాట, MMTS ట్రైన్ ఇందాక వచ్చింది. సో ఇది వచ్చేసి లింగంపల్లికి వెళ్ళే MMTS అనమాట. సో కాచిగూడ నుంచి మనం ఈ ట్రైన్కి సికింద్రాబాద్కి తీసుకొని రీచ్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా మనకి నిన్న నైట్ వచ్చేసి 8 o'clockకి స్టార్ట్ అయిపోవాలి రాజధాని ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:12కి స్టార్ట్ అయింది. సో మా దగ్గరికి రీచ్ అయిపోయేలోపు సికింద్రాబాద్కి ఆఫ్టర్నూన్ అవుతుంది. సో టోటల్గా 8 hours లేట్ ఉంది ట్రైన్ ఈరోజు. దేవుడా, చూడండి, మీరే చూడండి. సో చూస్తున్నారు కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అవతల వచ్చేసి దక్షిణ ఎక్స్ప్రెస్ ఉంది. సో అది వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తుంది అనమాట. సో అవతల ప్లాట్ఫామ్లో ఉంది. సో 1 to 3rd ప్లాట్ఫామ్లో వచ్చింది ఇది. సో చూడండి, ఇప్పుడే నెంబర్ కూడా మెసేజ్ కూడా వచ్చింది మనకు, లేట్ ఉంది 8 hours అని. దేవుడా, చచ్చిపోతే మనము స్టేషన్లో చూడలేకప్పుడు. సో చూడండి, ఇది హజరత్ నిజాముద్దీన్ నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తుందని చెప్పాను కదా, డెక్కన్ హైదరాబాద్ రైల్వే స్టేషన్కి. సో మొత్తం ఖాళీ అయిపోయింది ట్రైన్ ఇక్కడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అది రీచ్ అవ్వడానికి ఒక 5 minutes అవుతుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి దక్షిణ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12722. ఇది హజరత్ నిజాముద్దీన్ టు డెక్కన్ హైదరాబాద్. చూడండి, సో ఇది చూడండి ప్యాసింజర్ స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ఇలా ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం. దానికి మనం 8 hours తర్వాత ఎగ్జాక్ట్గా 2:15కి ట్రైన్ అయితే వస్తుంది రాజధాని ఎక్స్ప్రెస్. ఎర్లీ మార్నింగ్ రావాల్సిన ట్రైన్ 7 o'clockకి ఇప్పుడు 2:30 అవుతుంది, 2:15కి వస్తుంది. సో మా కష్టాలు చూడు, మళ్ళీ వచ్చాము ఇంటికి పోయి. నా పక్కన ఒక హీరో ఉన్నాడు, చూస్తున్నారు కదా. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ లోపలికి వచ్చింది. చూడండి, మన ట్రైన్ వచ్చేసి లోకోమోటివ్ అయితే కనపడుతుంది కదా మీకు. సో అదే మన ట్రైన్ రాజధాని ఎక్స్ప్రెస్. ఆఫ్టర్ 8 hours తర్వాత మనకి మధ్యాహ్నం 2:10కి అయితే వచ్చేసింది ట్రైన్. ఇప్పుడు వచ్చింది చూడండి ట్రైన్ 2291 రాజధాని ఎక్స్ప్రెస్ బెంగళూరు టు హజరత్ నిజాముద్దీన్. మనమైతే లోపలికి అయితే వచ్చేసాము. సో నీట్నెస్ అయితే ఏం లేదు, చూద్దాము. చూడండి, ఇక్కడ హీరో ఉన్నాడు, ఉమేష్.
18. సో ఇప్పుడే లోపలికి అయితే వచ్చాము. అంటే సెట్ అయిపోయి లగేజ్ అంతా సర్దుకున్నాము. సర్దుకొని కూర్చొని థింక్ చేస్తున్నాము. ఈ మంచి థింక్ చేస్తున్నాడు దీంట్లో ఎవరు లేదే అని బాధపడుతున్నాడు. ఇంకోటి అయితే ఇచ్చారు బెడ్షీట్స్. ఇట్లా మరి 24కి. సో ఇప్పుడే మా ట్రైన్ అయితే స్పీడ్ అయితే అందుకుంది. 100 దాటింది. ఫ్లక్చుయేట్ అవుతుంది 100, 99, 199. సో చూద్దాం లాస్ట్ హైయెస్ట్ స్పీడ్ ఎంత అదేమో ప్రొమోగనైట్ మెర్సిడెస్. చూడండి తెల్లగా వేద్దామని బ్లడ్ ఎత్తుకుందామని తెచ్చుకున్నాడు. సో మొత్తానికి స్పీడ్ అయితే అందుకుంది. చూడండి గ్రీనరీ వచ్చేసింది అప్పుడే. సో ఇప్పుడైతే లంచ్ వచ్చింది మనకి. టైం వచ్చేసి మనకి 3 అవుతుంది సికింద్రాబాద్కి వచ్చేలోపు. సో సికింద్రాబాద్ దాటింది కాబట్టి మనకి లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. నాన్ వెజ్ తీసుకున్నాం మేము. సో చూస్తున్నారు కదా మన లంచ్ వచ్చేసి చికెన్, అలాగే రోటీ ఇచ్చారు, రైస్, ఇది వచ్చేసి దాల్, పప్పు అనమాట ఒకటి. సో వచ్చేసి ఆలు, ఒక చట్నీ ప్యాకెట్ ఇచ్చారు. ఇది మన లంచ్. సో ఇద్దరికి అనమాట లంచ్ తీసుకున్నాము. సో ఇప్పుడైతే రోటీ అయితే చికెన్ అయితే సరిపోయింది. టేస్ట్ అయితే ఉంది. పప్పు అయితే చాలా సప్పగా ఉంది. అసలుకి బాగాలేదు పప్పు అయితే. సో అది విత్ రోటీ అండ్ చికెన్ అయితే బాగుంది. ఏమంటే సో మొత్తానికి లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ అయితే పొమగ్రనేట్, కోల్డ్ డ్రింక్. ఇప్పుడే మన ట్రైన్ లేట్ అయింది అంటే ఇక్కడ చూడండి మళ్ళీ జన్గౌన్లో ఆపరేషన్లో 3:27కి వచ్చింది. ఇంకా 20 minutes అయింది. ఇంకా స్టార్ట్ కూడా అవ్వాలి. చూస్తున్నారు కదా బయట ఆపరేషన్ అది స్టాప్ అయిపోయింది మొత్తం. ఏమైంది ఊరికే స్టాప్ అవుతుంది. ఆఫ్టర్ 30 minutesకి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. చూడండి జన్గౌన్ నుంచి. ఇప్పుడు కాజీపేట్కి దగ్గరలో ఉన్నాము. కాజీపేట్కి రీచ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎంతకు రీచ్ అవుతుంది ఏమనేది టైం. సో ఇప్పుడు చూడండి స్పీడ్ అయితే 124 వెళ్తుంది. బయట ఎలా ఉంది ఇది చాలా స్పీడ్ వెళ్తుంది. టైం వచ్చేసి 4:15. అప్రాక్సిమేట్గా 4:15కి 4:20 అవుతుంది. ఇంత గ్రీనరీ, రైస్ వేశారు, మళ్ళీ పత్తి, కాటన్ అది. ఇప్పుడు కొంచెం సేపు అయితే మనము నిద్రపోదాము, రెస్ట్ తీసుకుందాము. నైట్ అంతా నిద్ర లేదు. నైట్ 12 o'clock జర్నీ స్టార్ట్ చేశాను నేను కర్నూలు నుంచి. సో మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చేసాను మళ్ళీ. సో కొంచెం సేపు మనము రెస్ట్ తీసుకుందాము, నిద్రపోదాము. సో నైట్ మొత్తం ట్రావెల్ చేశాను కాబట్టి నైట్ 12:30కి వచ్చి మళ్ళీ కర్నూలు నుంచి కాచిగూడ వచ్చి, కాచిగూడ నుంచి సికింద్రాబాద్కి వచ్చి మళ్ళీ ట్రైన్ రాజధాని ఎక్స్ప్రెస్ మన ట్రైన్ లేట్ అవ్వడం వల్ల నిద్ర లేదు. సో ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. కాజీపేట వచ్చింది. కాజీపేట ఎగ్జాక్ట్గా మనకి 4:35 ఆ టైంకి వచ్చింది. సో స్టేషన్ చూడండి ఎలా ఉంది, ఖాళీగా ఉంది. ఇంకా రాను ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు, జనాలు ఉన్నారా లేదనేది. సో మళ్ళీ కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనకి కాజీపేట తర్వాత బలార్షా వస్తుంది. సో బలార్షా ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి చెప్తాను ఇప్పుడు మీకు. బలార్షా ఎగ్జాక్ట్గా మీకు వచ్చేసి టైము 8 o'clock చూపిస్తుంది. లేట్ అయినందుకు 8:15 చూపిస్తుంది. చూద్దాము ఎంత రీచ్ అవుతుందో అనేది. చూస్తారు కదా కాజీపేట జంక్షన్. బాయ్. సో చూస్తున్నారు కదా ఇక్కడ కొత్త లైన్ క్రియేట్ చేస్తున్నారు చూడండి. సో కాజీపేట దగ్గర. సో దీనివల్ల అనమాట కొన్ని ట్రైన్స్ డైవర్ట్ అవుతున్నాయి, కొన్ని ట్రైన్స్ లేట్ కూడా అవుతున్నాయి. సో కొత్త లైన్ అనమాట ఇది. సో లాస్ట్ టైం నాకు కూడా ఒక కారణం, ఈ లైన్ వల్ల ఈ ట్రైన్ డైవర్ట్ అయ్యి ఆ కొల్లో జంక్షన్ సైడ్ నాందేడ్ సైడ్ వెళ్ళిపోయింది.
స్నాక్స్ అయితే తిన్న తర్వాత మీకు సన్సెట్ అవుతుందని మీకు సన్సెట్ చూపిస్తాను చూడండి. సూర్యుడు సన్సెట్ అవుతున్నాడు. అంతా చాలా బాగుంది. సూర్యుడు ఎర్రగా ఆరెంజ్ కలర్లో. టీ చేసుకోవడానికి మనకి పాల పొడి ఇచ్చారు, షుగర్ ఇచ్చారు. షుగర్ అయితే మిక్స్ చేసేసా. ఇది వచ్చేసి టీ అన్నమాట, టీ బ్యాగ్. సో ఇప్పుడైతే మిల్క్ పౌడర్ వేసాను కాబట్టి మిక్స్ చేస్తున్నా. చేసి బాగా లోడబాగా లోడిపి ఈ బ్యాగ్ తీసుకొని ఇట్లా వేసుకొని ఇట్లా తీయాలి. అట్లా లోపల ఈవినింగ్ టైంలో అలా చాయ్ తీసుకొని తాగితే చాలా రిలీఫ్ ఉంటుంది మైండ్ అనేది. చూడండి స్పీడ్ ఎంత పోతుందో, 110 పోతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:15 అవుతుంది. సిర్పూస్ కాగజ్నగర్ అయితే స్టేషన్ క్రాస్ అయిపోయాము. సో మాకు ఇంకా డిన్నర్ రావాలి. డిన్నర్ వేసాక మీకు ఎక్కడ వెళ్తున్నాం అనేది చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ మార్నింగే మీకు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. సో చూడండి 7:41కి ట్రైన్ వచ్చేసి 116, 124 అందుకుంది హైయెస్ట్ స్పీడ్. ఇప్పుడు చూడండి ట్రైన్ ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 7:55 అవుతుంది. ఇంకా బలార్షా కూడా వచ్చలేదు మనము. సో నెక్స్ట్ బలార్షా రైల్వే స్టేషన్ అనమాట రీచ్ అవుతుంది, దగ్గరలో ఉంది. ఇప్పుడు 12:20 PM రావాల్సింది, ఇప్పుడు 8కి వచ్చేస్తుంది. సో మనము 10-11కి నాగ్పూర్ దాటేస్తాము. అలాగే త్రాస్ వచ్చేసి 2:47కి దాటేస్తాము. తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి భోపాల్ దాటేస్తాము. తర్వాత 7కి ఝాన్సీలో ఉంటాము. తర్వాత 9కి గ్వాలియర్లో ఉంటాము. ఆగ్రా వచ్చేసి 10:15కి లాస్ట్ వచ్చేసి మనకి హజరత్ నిజాముద్దీన్. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 1 o'clock చూపిస్తుంది అప్రాక్సిమేట్గా. సో చూద్దాం ఎంతకి వెళ్తుంది ఏమనేది ట్రైన్. సో ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా మనము వెళ్ళే ట్రైన్కి అయితే రాజధాని ఎక్స్ప్రెస్కి 22691 కదా. సో ఒకటి లగేజ్ది కంపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే ఈఓజీ ఇంజన్ది ఆఫ్ జనరేటర్ అనమాట. అది H1 ఫస్ట్ క్లాస్ భోగి ఒకటి ఉంటుంది. అలాగే 5 2-tier క్లాస్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగే ఒక ప్యాంట్రీ కార్. తర్వాత 11 3-tier కంపార్ట్మెంట్స్. మళ్ళీ ఇంజన్ ఆఫ్ జనరేటర్ ఇది ఒకటి కంపార్ట్మెంట్. తర్వాత హెచ్సిపి అనమాట ఇవి 2. ఇంకొకటి ఎక్స్ గార్డ్ది అనమాట. అది టోటల్గా ఎన్ని అంటే 14 బోగీస్ ఉన్నాయి మొత్తము. ప్లస్ ఇది ఒక లగేజ్ 15, ఇంజన్ 16 టోటల్గా. ఇది మన ట్రైన్. సో ఈ ట్రైన్ అయితే డైలీ ఉంది. బెంగళూరులో 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. 8 o'clockకి 8 PMకి నైట్ డైలీ. ఓకేనా, డైలీ ట్రైన్ అనమాట ఇది రాజధాని ఎక్స్ప్రెస్ 22691. సో మొత్తానికి అక్కడైతే నిలబడ్డారు కదా అందరూ. అక్కడైతే పోలీసు వచ్చాడు, టీసీ వాడు. అక్కడ ఏమో జరిగింది, ఏమో వెరిఫికేషన్లో మరి ఏమో టికెట్ దీనిలో జరుగుతుంది అనమాట. చూస్తున్నారు. ఇప్పుడు చూడండి హైయెస్ట్ స్పీడ్ 28 అనమాట. 28 to 130, 28, 29, 30 ఫ్లక్చుయేట్ అవుతుంది చూడండి స్పీడ్. ఎగ్జాక్ట్గా 10:34 చంద్రపూర్ దాటింది. చంద్రపూర్ దాటిన తర్వాత స్పీడ్ ఇంక్రీజ్ అయింది అనమాట మనకి. చూడండి ఇది కట్ ప్యాకెట్ వచ్చింది, బనానా రోటీ. అలాగే ఇది వచ్చేసి చూపిస్తాను ఇక్కడ. డిన్నర్ స్పెషల్ ఇది వచ్చేసి ఆలు ఇచ్చారు, రోటీ ప్లస్ చికెన్ కర్రీ ఇచ్చారు. చికెన్ కర్రీ ఇది వచ్చేసి దాల్, ఇది వచ్చేసి రైస్.
క్రీమ్స్, అమూల్ బేబీ ఐస్ క్రీమ్ ఇచ్చారు. గుడ్ నైట్, 10 అవుతుంది, ఇంకా నిద్రపోవాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ లేసాను, నైట్ మంచి బయటలోనే బ్లాగ్ చేయకుండా అట్లా నిద్రపోయాను అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ మనకి కాఫీ ఇచ్చారు, టీ చూపిస్తాను మీకు ఏమేమి ఇచ్చారు అనేది. సో చూస్తున్నాను కదా, బిస్కెట్ ప్యాకెట్, దీనిలో కొంచెం పౌడర్ ప్లస్ షుగర్ ఉంటుంది. హాట్ వాటర్లో స్టిక్ ఇచ్చారు మిక్స్ చేయడానికి. టీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది. సో ట్రైన్ అయితే చాలా బాగా స్పీడ్ పోతుంది. ఇప్పుడు అంత ఫాగ్ ఫామ్ అయిందంతా బయట, ఎర్లీ మార్నింగ్ కదా. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 7:30, 7 అయితే అవుతుంది, 7. సో చూస్తారు కదా, టీ ఇలా మిక్స్ చేసుకున్నాం అనమాట. సో టీ అయితే చాలా నార్మల్గా న్యాచురల్గా బాగుంది అనమాట. ఇప్పుడు టీ తాగి టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు. ఇప్పుడు చూడండి, మనం వచ్చేసి ఝాన్సీకి దగ్గరలో ఉన్నాము. ఝాన్సీ వచ్చేసి 7:43కి అవుతుంది, 7:43కి వస్తుంది. భోపాల్ నైట్ దాటేసాము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. మరి ఝాన్సీ వచ్చాక ఝాన్సీ రైల్వే స్టేషన్ అనేది చూపిస్తాను మీకు. దగ్గరకు వచ్చేసాము. ఆఫ్టర్నూన్ 1 కల్లా మనం హజరత్ నిజాముద్దీన్ రీచ్ అయిపోతాము. చూస్తాను కదా, ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి 7:43 ఇచ్చారు ఝాన్సీ. ఇప్పుడు స్టేషన్ అయితే స్టార్ట్ అయింది, టార్బీ హాట్ అని. అక్కడ గూడ్స్ ట్రైన్ ఉంది. ఈ లోకోమోటివ్ ఏదో చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ పికప్ ఎక్కుతుంది ట్రైన్. ఇక్కడ ఒక బ్రిడ్జెస్ వచ్చాయండి. ఇది ఫాగ్ ఉంది. స్పీడ్ చూడండి, 131 ఫ్లక్చుయేట్ అవుతుంది. 131, 130, 128 ఫ్లక్చుయేట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు. ఈ స్పీడ్ చూడండి బయట. మనకి లోపల ఉన్నందుకు ఇలా ఉంది. బయట చూస్తే స్వామి రంగా ఎంత ఫాస్ట్ అవుతుందో అంత ఫాస్ట్ అవుతుంటుంది ట్రైన్. చూస్తాను కదా, అంత ఫారెస్ట్ ఇదంతా. ఝాన్సీకి దగ్గరలో ఉన్నాము. సో చూస్తాను కదా, ఇట్రాసి జంక్షన్ ఝాన్సీ కదా. మనం ఇప్పుడే ఝాన్సీ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఎగ్జాక్ట్గా 7:41కి రీచ్ అయిపోయాము మనం. చూడండి, ఎగ్జాక్ట్గా 7:41కి రీచ్ అయిపోయాము మార్నింగ్. చూడండి, ఇప్పుడైతే 130 వెళ్తుంది. 132 వరకు వచ్చింది హైయెస్ట్ స్పీడ్ అదా. 130 మ్యాక్స్ వచ్చేసి 137 అంట. ఇది 132 వరకు అయితే వచ్చింది. చూద్దాం ఇంక్రీజ్ అయితే అవుతా లేదా అనేది. ఝాన్సీ తర్వాత బాగా స్పీడ్, ఇంకా స్పీడ్ కొంచెం ఇంక్రీజ్ చేసిండు మొత్తం. చూడండి, మొత్తం సోనాగిరి రైల్వే స్టేషన్ ఇది. అదో సోనాగిరి రైల్వే స్టేషన్ దాటేసింది. సో టిఫిన్ అయితే ప్రొవైడ్ చేశారు అన్నమాట మార్నింగ్ మాకైతే ఆమ్లెట్ ఇచ్చారు, వచ్చేసి ఇచ్చారు, అలాగే అమూల్ది బట్టలు ఇచ్చారు, బ్రెడ్ ఇచ్చారు, ఇంకొచ్చేసి కాఫీ ఇచ్చారు, ఇచ్చారు. ఇలా బ్రెడ్కి అయితే జామ్ వేసాము, కిచప్ అలాగే బటర్ పూసినాము. పూసిన తర్వాత ఒక ఆమ్లెట్ పెట్టాలి, హాఫ్ ఆమ్లెట్ పెట్టిన తర్వాత తినేసేయాలి. ప్రజెంట్ నా పొజిషన్ ఇలా కూర్చుంది అనమాట. ఇలా కూర్చొని ఇంకా నేచర్ని ఆనందించుకుంటూ విండోలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఆగ్రా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయామన్నమాట. చూడండి ఎన్ని ఇంజన్స్, లోకోమోటివ్స్. ఇది వచ్చేసి డెమో అనుకుంటా ఇది. సో ఇప్పుడు చూడండి, మీకు టైం కూడా చూపిస్తాను. ఆగ్రా ఎన్ని గంటలకు రీచ్ అయింది అనేది. ఆగ్రా కంటోన్మెంట్ 10:07కి రీచ్ అయింది. ఇప్పుడు నైట్ 2:55, అంటే ఎర్లీ మార్నింగ్ 2:55కి రీచ్ అవ్వాల్సింది. ఇప్పుడు 10కి రీచ్ అయింది. ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఉంది చూడండి బోర్డు. ఆగ్రా అంటేనే గుర్తుకొచ్చేది మనకి తాజ్మహల్. సో ఇక్కడ దిగితే తాజ్మహల్ దగ్గర అవుతుంది మనకి చూడడానికి.
సో ఒకరోజు మనం వీడియో తీసాము, ఆగ్రాకి వచ్చి మనం తాజ్మహల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. రైల్వే స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది. సో రైట్ సైడ్ ప్లాట్ఫామ్ వచ్చిందనమాట, ఇక్కడ సైడ్ ఖాళీగా ఉంది. సో సగానికి సగం మంది ఇక్కడ ఖాళీ అయిపోతారు ఆగ్రాలో. ఆగ్రా తాజ్మహల్ అంటేనే షాజహాన్ గుర్తొస్తాడు. షాజహాన్ ప్రేమికురాలకి కట్టించినది తాజ్మహల్. ఇది ఎక్కడో, ఇది లక్షద్వీప్ ఎక్స్ప్రెస్ అంట ట్రైన్. లక్షద్వీప్. సో ఈ లక్షద్వీప్ ఎక్స్ప్రెస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను చెప్తాను. ఇది టైం అయితే మనకి వచ్చేసి 10:50 అవుతుంది. 10:50 అవుతుంది. మాకైతే ఇది ప్రొవైడ్ చేశారు చిత్రాన్నం లాగా. సో బఠానీ టైప్ ఆగ్రా దాటిన తర్వాత మనకి ఇచ్చారన్నమాట ఇది. సో లంచ్ మాదిరి. సో చిత్రాన్నం మాత్రం కొంచెం లైట్గా అలా ఉంది, యావరేజ్గా. ఇప్పుడే మథురా జంక్షన్ సిటీ అయితే దాటుతున్నాం అనమాట మనము. సో హజరత్ నిజాముద్దీన్ ఇది చూడండి, బస్ స్టాండ్. ఇది మథురా జంక్షన్ బస్ స్టాండ్. ఇప్పుడు మనం హజరత్ నిజాముద్దీన్కి అయితే రీచ్ అయిపోతాము. 12:30 లోపు రీచ్ అయిపోతాము. మరి ఎంత టైం అవుతుందని మీకు చూపిస్తాను రీచ్ అయ్యేలోపు. సో చూడండి, ఎగ్జాక్ట్గా 133 మ్యాక్స్ స్పీడ్. ఇందాక 133కి ఫ్లక్చుయేట్ అయ్యి మొత్తం మళ్ళీ పడిపోయింది 128కి. బయట చూపిస్తాను మీకు, చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందా. నిజాముద్దీన్ దగ్గరలో ఉన్నాము, ఒక 1 అవర్ అవుతుంది ఇంకా. సో ఎగ్జాక్ట్గా 50 మినిట్స్ 60 మినిట్స్ పట్టవచ్చు. సో అది వచ్చేసి NH44 చూడండి, మన పక్కనే వెళ్తుంది అవతల సైడ్. అక్కడంతా లారీస్ ఉన్నాయి కదా, లారీ సైడ్ అనమాట. అది అక్కడ వెహికల్స్ మూవ్ అవుతున్నాయి కదా. NH44 and 43 కాశ్మీర్ టు కన్యాకుమారి. NH44 అంటేనే గుర్తు రావాల్సింది కాశ్మీర్ టు కన్యాకుమారి. అయితే దగ్గరకు వచ్చేస్తుంది నిజాముద్దీన్. సో మేమైతే లగేజ్ అయితే చదువుకున్నాం అనమాట. అందులో ప్యాక్ చేసి సైడ్ పెట్టుకుంటే దిగడానికి కొంచెం ఈజీ అవుతుందని. సో చూస్తున్నాను లగేజ్ ఇదంతా. సో సంజయ్ ఆర్మీకి సూట్ కేసు అనమాట తీసుకెళ్తున్నాడు, బట్టలు అవన్నీ ఉంటాయి దానిలో. సో ఇప్పుడు వచ్చేసి ఆర్మీ అంట, అగ్నివీర్కి సెలెక్ట్ అయ్యాడు. బ్రో కంగ్రాచులేషన్స్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. తను మన కర్నూలు చుట్టుపక్కల వచ్చేసి నారాయణపేట అనమాట. సందీప్ నా పేరు. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకే, మహబూబ్ నగర్ నారాయణపేట. ఓకే, ఆల్ ద బెస్ట్. కర్నూలు దగ్గరనే మాకు. ఓకే బ్రో. ఇప్పుడే మన రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాము. హజరత్ నిజాముద్దీన్ చూసారు కదా, ఆ ఫీలింగే మీరు ఢిల్లీకి వస్తే. లగేజ్ మనం సర్దుకోవాలి ఇప్పుడు. ఈడ ఉంది లగేజ్, మళ్ళీ ఈడ ఉంది, ఈడ మొత్తం వేరే ఉంది. మన ఈడొక బ్యాగ్, మళ్ళీ అన్నీ చెక్ చేసుకోవాలి. ఫుల్ సెట్గా అప్పుడు హజరత్ నిజాముద్దీన్కి అయితే రీచ్ అయిపోయాడు. చూడండి లగేజ్ అంతా. సో చూసారు కదా నా ట్రావెలింగ్ వీడియో హైదరాబాద్ టు హజరత్ నిజాముద్దీన్. ఈ బ్లాగ్ అనేది వస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.